అసలు ఈ బిజినెస్ రంగంలో ముఖ్యమైన అంశాలు ఎంతో తెలుసుకోవాలి. మరి తెలుసుకుందామా? అందరికీ నమస్కారం. నా పేరు హరిత. మనం ఇప్పుడు మరొక పాఠంలోకి వెళ్తున్నాం. కీ కాంపోనెంట్స్ ఆఫ్ ఈ బిజినెస్ యొక్క ముఖ్యమైన కాంపోనెంట్స్. ఈ బిజినెస్ అనేది కేవలం ఆన్లైన్లో ప్రొడక్ట్స్ అమ్మడం మాత్రమే కాదు. ఇది ఒక విశాలమైన వ్యవస్థ. ఇందులో ఎన్నో ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఎంత మంచి ఉత్పత్తి ఉన్నా, సరైన విధంగా మార్కెట్ లేకపోయినా, సరైన లాజిస్టిక్స్ ప్లాన్ లేకపోయినా, కస్టమర్లకు నమ్మకం లేకపోయినా ఈ బిజినెస్ విజయవంతం కావడం కష్టమవుతుంది. అందుకే ఈ బిజినెస్ను సమర్థవంతంగా నడిపించేందుకు ఈ 5 కీలక అంశాలు అత్యంత ముఖ్యమైనవి. ఇప్పుడు మనం ఈ-కామర్స్, డిజిటల్ మార్కెటింగ్, సప్లై చైన్ మేనేజ్మెంట్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనే అంశాలను లోతుగా తెలుసుకుందాం. ఈ-కామర్స్ అంటే ఇంటర్నెట్ ద్వారా ప్రొడక్ట్స్ లేదా సేవలను కొనుగోలు చేయటం మరియు విక్రయించడం. ఇది ఈ బిజినెస్కు హృదయం లాంటిది. దీని ద్వారానే వ్యాపారస్తులు తమ ప్రొడక్ట్స్ను ప్రపంచవ్యాప్తంగా విక్రయించగలుగుతున్నారు. ఈ విభాగంలో ఈ-కామర్స్ వ్యాపారులు 3 రకాలుగా ఉంటాయి. బ్రాండెడ్ ఈ-కామర్స్ వెబ్సైట్స్. ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో లాంటి పెద్ద కంపెనీలు ప్లేస్ మోడల్. చిన్న వ్యాపారస్తులు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ప్లాట్ఫామ్లను ఉపయోగించుకొని తమ యొక్క ప్రొడక్ట్స్ను విక్రయించటం. స్వంత ఆన్లైన్ స్టోర్లు. షాపిఫై, వూకామర్స్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా వ్యాపారస్తులు వెబ్సైట్లను తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు, ఒక మహిళ ఇంట్లో చీరలు అమ్మాలని అనుకుంటుంది. ఆమె స్థానిక మార్కెట్లో అమ్మితే కేవలం ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం అవుతుంది. కానీ మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ద్వారా అమ్మితే దేశమంతా కస్టమర్లను పొందగలుగుతుంది. ఈ-కామర్స్ బలంగా ఉండాలంటే సరైన ప్లాట్ఫామ్ను ఎంపిక చేయటం, మంచి ఉత్పత్తులను, సమర్థవంతమైన డెలివరీ వ్యవస్థను కలిగి ఉండాలి. డిజిటల్ మార్కెటింగ్. ఈ బిజినెస్ ప్రపంచంలో కస్టమర్లను ఆకర్షించడానికి సరైన మార్కెటింగ్ వ్యూహం అవసరం. ఇది డిజిటల్ మార్కెటింగ్ ద్వారా సాధ్యమవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మీ వ్యాపారాన్ని ఇంటర్నెట్లో ప్రచారం చేయడమే డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ ముఖ్యమైన విభాగాలు: SEO, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. మీరు గూగుల్లో ఏదైనా సెర్చ్ చేస్తే కొన్ని వెబ్సైట్లు ముందుగా కనిపిస్తాయి, ఎందుకంటే అవి SEO సరిగ్గా ఫాలో అవుతున్నాయి. ఈ బిజినెస్ కూడా గూగుల్లో ఎక్కువ మంది రావాలంటే SEO ఉపయోగించాలి. సోషల్ మీడియా మార్కెటింగ్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్. మీరు ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్లో రోజు స్క్రోల్ చేస్తూ ఉంటే కొన్ని ఉత్పత్తుల యాడ్లు కనిపిస్తాయి కదా. మీ సోషల్ మీడియా మార్కెటింగ్ వ్యాపారులు తమ ప్రోడక్ట్స్ ప్రజలకు చేరువ చేయడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ బిజినెస్ వంటివి ఉపయోగిస్తారు. పెయిడ్ యాడ్స్. ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్. మీ ఉత్పత్తి గురించి ఎక్కువ మందికి తెలియాలంటే మీరు ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ ఉపయోగించాలి. ఉదాహరణకు, మీ బట్టల వ్యాపారాన్ని వాట్సాప్లో ప్రారంభిస్తే అది పెద్ద స్థాయిలో జనాలకు తెలియాలంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ చేయాలి. ఈమెయిల్ మార్కెటింగ్. ఇది కస్టమర్లను రిపీటెడ్ బయర్స్గా మార్చేందుకు అద్భుతమైన ప్రణాళిక. మీ కస్టమర్లు కొత్త ఉత్పత్తుల గురించి ఈమెయిల్ పంపడం, ఆఫర్లు ఇవ్వడం ద్వారా వారు రిపీటెడ్ కస్టమర్లుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ లేకుండా ఆన్లైన్ వ్యాపారంలో ఎదగడం కష్టమే. కస్టమర్లను ఆకర్షించడానికి ఇది చాలా అవసరం. రెండవది సప్లై చైన్ మేనేజ్మెంట్. ఈ కామర్స్లో
వ్యాపారం విజయవంతం కావడానికి సరైన సరఫరా వ్యవస్థ, సప్లై చైన్ ఉండాలి. ఒక కస్టమర్ ఆర్డర్ చేసినప్పుడు ఆ ఉత్పత్తి అతి త్వరగా, సురక్షితంగా, తక్కువ ఖర్చుతో కస్టమర్ దగ్గరకు చేరాలి. ఎస్సిఎంలోని ముఖ్యమైన భాగాలు: ఇన్వెంటరీ మేనేజ్మెంట్, మీ వద్ద ఉన్న స్టాక్ని ట్రాక్ చేయడం. లాజిస్టిక్స్ అండ్ డెలివరీ, ప్రొడక్ట్స్ వేగంగా డెలివరీ చేయటం. సరైన సరఫరాలను ఎంపిక చేయటం, మీకు సరైన ధరలో, సరైన నాణ్యతతో వస్తువులను అందించే సరఫరాదారులను ఎంచుకోవడం. ఉదాహరణకు, మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్లో షాపింగ్ చేస్తే 2-3 రోజుల్లోనే ఉత్పత్తి మీ దగ్గరకు వస్తుంది. ఎందుకంటే వారికి చాలా బలమైన ఎస్సిఎం వ్యవస్థ కలిగి ఉంది. మీరు చిన్న వ్యాపారం చేస్తున్నా సరే, సరైన డెలివరీ సేవలను ఉపయోగించడం తప్పనిసరి. మీకు డెలివరీ, డిటిడిసి, ఇండియా పోస్ట్, షిప్ రాకెట్ వంటి సేవలను ఉపయోగించుకోవచ్చు. తరువాతది కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఈ బిజినెస్లో కస్టమరే రాజు. మీరు ఎంత మంచి ఉత్పత్తులను అమ్మినా కస్టమర్ మీ యొక్క బ్రాండ్ను నమ్మకపోతే వారు తిరిగి కొనుగోలు చేయరు. అందుకే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. సిఆర్ఎం యొక్క ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. అందుబాటులో ఉండే కస్టమర్ సపోర్ట్. కస్టమర్లు తమ డౌట్స్కు తక్షణమే సమాధానం పొందాలి. విశ్వసనీయమైన రివ్యూలు. కస్టమర్ల రివ్యూలు చూసే ప్రక్రియలో ఉంటారు. మీరు బ్రాండ్ మీద నమ్మకం పెరగాలంటే హోస్టల్ రివ్యూస్ తప్పనిసరి. మెసేజెస్ అండ్ నోటిఫికేషన్స్ పంపడం. వాట్సాప్ మరియు ఎస్ఎంఎస్ల ద్వారా కస్టమర్లకు నోటిఫికేషన్లు అప్డేట్ చేయడం. ఉదాహరణకు, మీరు అమెజాన్లో కొనుగోలు చేసిన తర్వాత వారు మీకు రివ్యూలు ఇవ్వమని అడుగుతారు. అదే సిఆర్ఎం విధానం. మీ వ్యాపారంలో కస్టమర్లను ఆకర్షించడానికి, వారిని రిపీటెడ్ బయర్స్గా మార్చుకోవడానికి సిఆర్ఎం తప్పనిసరి. ఆఖరిది ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్, సురక్షితమైన లావాదేవీలు. ఈ బిజినెస్లో ఆన్లైన్ లావాదేవీలు అత్యంత సురక్షితంగా ఉండాలి. అందుకే యూపీఐ, నెఫ్ట్, రేజర్పే, పేపాల్, స్ట్రైప్ వంటి పేమెంట్ గేట్వేలను ఉపయోగించాలి. ఈడిఐ వల్ల లావాదేవీలు వేగంగా, సురక్షితంగా జరుగుతాయి. ఉదాహరణకు, మీరు అమెజాన్లో పేమెంట్ చేసే దగ్గర యూపీఐ ద్వారా ఇది ఈ బిజినెస్ సెక్యూరిటీకి అనుగుణంగా జరుగుతుంది. మీ ఈ బిజినెస్ బలంగా ఉండాలంటే ఈ 5 అంశాలు ఖచ్చితంగా అమలు చేయాలి. ఇవి అమలు చేయడం ద్వారా మీ యొక్క ఈ బిజినెస్ వేగవంతంగా, సురక్షితంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజల దగ్గరికి, ప్రపంచమంతా వెళుతుంది. ధన్యవాదాలు. ఆగండి, ఇప్పుడు ప్రశ్నల సమయం. చక్కని ఆన్సర్స్ ఇచ్చారు. మరైతే ముందుకు వెళ్దామా? మన నెక్స్ట్ టాపిక్ బెనిఫిట్స్ ఆఫ్ ఈ బిజినెస్. మనం ఆన్లైన్లో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది ఫస్ట్ థాట్ ప్రోడక్ట్ ఉండాలి, ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేయాలి, సేల్స్ వస్తాయి అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే ఈ బిజినెస్ అనేది కేవలం ప్రోడక్ట్ ఆన్లైన్లో పెట్టడం కాదు, ఇది ఒక పెద్ద వ్యవస్థ. అందులో చాలా స్ట్రాంగ్ పార్ట్స్ కలిసి పనిచేయాలి. ఎంత గుడ్ ప్రోడక్ట్ ఉన్నా ప్రాపర్ మార్కెటింగ్ లేకపోతే అది రీచ్ అవ్వదు. డెలివరీ సిస్టమ్ వీక్ అయితే కస్టమర్ ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. కస్టమర్తో రిలేషన్షిప్ బిల్డ్ చేయకపోతే వారు తిరిగి కొనుగోలు చేయరు. పేమెంట్ సెక్యూర్గా కాకపోతే ట్రస్ట్ పోతుంది. అందుకే ఈ కామర్స్ను స్ట్రాంగ్గా రన్ చేయడానికి ఇది ఒక కీలక కాంపోనెంట్స్ అవసరం. అవి ఈ కామర్స్, డిజిటల్ మార్కెటింగ్, సప్లై చైన్ మేనేజ్మెంట్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ మరియు ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. మొదట ఈ కామర్స్ గురించి తెలుసుకుందాం. ఇది ఈ బిజినెస్కు హార్ట్ లాంటిది. కస్టమర్స్ ఇంటర్నెట్ ద్వారా ప్రొడక్ట్స్ మరియు సర్వీసెస్ బై చేయడం,
సెల్లర్ సెల్ చేయడం, ఈ ట్రాన్సాక్షన్ జరిగేది ఇక్కడే. కొన్ని బిజినెసెస్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి బ్రాండెడ్ వెబ్సైట్స్లో ప్రొడక్ట్ లిస్ట్ చేస్తాయి. ఇంకొన్ని చిన్న సెల్లర్స్ మార్కెట్ ప్లేస్ మోడల్లో ప్రొడక్ట్ అమ్ముతారు. అంటే పెద్ద ప్లాట్ఫామ్ సపోర్ట్ తీసుకుని వైడర్ ఆడియన్స్కు చేరుతాయి. ఇంకొంతమంది షాపిఫై లేదా కామర్స్తో సొంత ఆన్లైన్ స్టోర్ బిల్డ్ చేసుకుంటారు. ఒక శారీ సెల్లర్ను తీసుకోండి, ఆమె లోకల్ మార్కెట్లో మాత్రమే అమ్మితే సేల్స్ లిమిటెడ్గా ఉంటాయి. కానీ అమెజాన్ లేదా మీషోలో లిస్ట్ చేస్తే ఆమె శారీస్ తెలంగాణ నుండి తమిళనాడు వరకు, ఢిల్లీ నుండి కేరళ వరకు కస్టమర్స్కి అందుతాయి. ఇదే కామర్స్ పవర్. కామర్స్లో ప్రొడక్ట్ కనిపించడం మాత్రమే సరిపోదు, కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి డిజిటల్ మార్కెటింగ్ అవసరం. మీరు ఎంత గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్ ఉన్నా అది పీపుల్ని కనిపించకపోతే వారు బై చేయరు. డిజిటల్ మార్కెటింగ్ అంటే మీ బిజినెస్ని ఇంటర్నెట్లో ప్రమోట్ చేయడం. ఇందులో SEO వల్ల గూగుల్లో విజిబిలిటీ పెరుగుతుంది. సోషల్ మీడియా మార్కెటింగ్ వల్ల ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్లో ప్రోడక్ట్ అడ్వర్టైజ్ అవుతాయి. పెయిడ్ యాడ్ రన్స్ చేస్తే క్విక్గా పెద్ద ఆడియన్స్కి చేరుతాయి. ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ని రిపీటెడ్ బయర్స్గా మార్చవచ్చు. ఒక స్మాల్ టీషర్ట్ సెల్లర్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్, ఫొటోస్ అప్లోడ్ చేసి పెయిడ్ యాడ్ రన్ చేస్తే షార్ట్ టైంలోనైనా 100 ఆర్డర్స్ వచ్చేస్తాయి. వితౌట్ డిజిటల్ మార్కెటింగ్ ఈ బిజినెస్ గ్రో కావడం అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్నే చెప్తాను. ఇప్పుడు సప్లై చైన్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. కస్టమర్స్ ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత వారి మైండ్లో మెయిన్ ఎక్సైట్మెంట్ ఎప్పుడు వస్తుంది అనే యాంటిసిపేషన్. ఈ యాంటిసిపేషన్ ఫుల్ఫిల్ చేయడమే లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్. ఇది కేవలం ప్రొడక్ట్ డిస్పాచ్ చేయడం కాదు, ఒక ఎండ్ టు ఎండ్ జర్నీ. వేర్ హౌస్ నుండి పిక్ చేయడం, సేఫ్గా ప్యాక్ చేయడం, కరియర్ పార్ట్నర్కు హ్యాండ్ ఓవర్ చేయడం, ట్రాన్సిట్లో ట్రాక్ చేయడం, లాస్ట్ మైల్ డెలివరీ చేయడం, ఫైనలీ కస్టమర్ చేతికి హ్యాండ్ ఓవర్ చేయడం. వర్స్ట్ కేస్లో రిటర్న్ లేదా రీప్లేస్మెంట్ హ్యాండిల్ చేయడం. ఇవన్నీ సప్లై చైన్లో భాగమే. ఈ చైన్లో ఒక స్టేజ్ ఫెయిల్ అయితే కస్టమర్ సాటిస్ఫాక్షన్ తగ్గిపోతుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆర్డర్స్ 2 to 3 డేస్లో సేఫ్గా అందుతాయి, ఎందుకంటే వారు స్ట్రాంగ్ సప్లై చైన్ మెయింటైన్ చేస్తారు. స్మాల్ సెల్లర్స్ కూడా డెలివరీ, DTPC, ఇండియా పోస్ట్, షిప్ రాకెట్ వంటి సర్వీసెస్ యూజ్ చేస్తే తమ డెలివరీ ప్రాసెస్ స్ట్రాంగ్ చేసుకోవచ్చు. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే కస్టమర్స్తో బాండ్ బిల్డ్ చేయటం. ఈ బిజినెస్లో కస్టమర్ ఇస్ కింగ్ అనే మాట నిజం. మీరు ఎంత అట్రాక్టివ్ ప్రోడక్ట్ అమ్మినా కస్టమర్తో ట్రస్ట్ బిల్డ్ చేయకపోతే వారు తిరిగి కొనరు. CRMలో మెయిన్ ఆస్పెక్ట్స్ ఏంటంటే కస్టమర్ సపోర్ట్ అందుబాటులో ఉండాలి, క్విక్గా డౌట్స్ని ఆన్సర్ చేయాలి, రివ్యూస్ కలెక్ట్ చేసి వాటిని షోకేస్ చేయాలి, వాట్సాప్, SMS, ఈమెయిల్ ద్వారా రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వాలి. అమెజాన్లో మీరు ప్రోడక్ట్ కొనుగోలు చేసిన తర్వాత మీరు గివ్ అస్ యువర్ రివ్యూ అనే మెసేజ్ వస్తుంది. ఇది CRM స్ట్రాటజీ. కస్టమర్కు కేర్ చూపిస్తే వారు లైఫ్ టైం లాయల్ బయర్స్ అవుతారు. చివరి కాంపోనెంట్ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ లేదా EDI. ఇది ఏంటంటే బయర్ మరియు సెల్లర్ మధ్య జరిగే డేటా అండ్ పేమెంట్ ఎక్స్చేంజ్ సెక్యూర్గా, ఫాస్ట్గా జరుగుతుంది. కస్టమర్స్కి పేమెంట్స్ సేఫ్గా ప్రాసెస్ అవుతున్నాయని నమ్మకం లేకపోతే వారు ఆన్లైన్లో కొనరు. అందుకే UPI, నెఫ్ట్, రేజర్పే, స్ట్రైప్, పేపాల్ వంటి సెక్యూర్ గేట్వేస్ వాడాలి. ఒక్కసారి కస్టమర్కి ట్రస్ట్ వచ్చిందంటే వారు మీ దగ్గర ఫ్యూచర్లో కూడా కాన్ఫిడెంట్గా ఆర్డర్ చేస్తారు. మొత్తం మీద ఈ బిజినెస్ సక్సెస్ అనేది ఒక పెద్ద బిల్డింగ్ స్ట్రక్చర్ లాంటిది. ఫౌండేషన్, కామర్స్, ప్రమోషన్, డిజిటల్ మార్కెటింగ్, బ్యాక్బోన్, సప్లై చైన్ రిలేషన్షిప్స్, CRM మరియు సెక్యూరిటీ, EDI. వీటిలో ఒక్కటి వీక్ అయితే స్ట్రక్చర్ అన్స్టేబుల్ అయిపోతుంది. కానీ అన్నీ స్ట్రాంగ్గా ఇంటిగ్రేట్ అయితే మీ బిజినెస్ లోకల్ నుండి నేషనల్, ఈవెన్ ఇంటర్నేషనల్ స్టేజెస్కి చేరుతుంది. ప్రొడక్ట్ క్రియేట్ చేయడం మాత్రమే కాదు, దాన్ని రైట్గా మార్కెట్ చేయడం, సేఫ్గా డెలివరీ చేయడం, కస్టమర్స్తో ట్రస్ట్ బిల్డ్ చేయడం, సెక్యూర్ పేమెంట్స్ ఇవ్వడం, ఇదే నిజమైన సక్సెస్కి కీ. ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం.